రివ్యూ ఆఫ్ ద మూవీ విశ్వనాథ్ అండ్ సన్స్, యాక్టెడ్ బై సూర్య, డైరెక్టెడ్ బై వెంకీ అట్లూరి. బయట వాతావరణం ఎలా ఉందో ఏమో తెలియదు గానీ థియేటర్స్ లో మాత్రము సూర్య ఫ్యాన్స్ హంగామ అయితే మామూలుగా లేదు. ఈ మూవీ అనౌన్స్మెంట్ అయినప్పటి నుంచి నాకు క్యూరియాసిటీ అయితే ఉండింది. ఎందుకంటే వెంకీ అట్లూరి అంటేనేమో క్లాస్ ఎమోషన్స్ ఉంటాయి. మరి సూర్య లాంటి వర్సటైల్ యాక్టర్ తో మన వెంకీ అట్లూరి ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తాడు అనే ఒక క్యూరియాసిటీ అండ్ ఇంట్రెస్ట్ అయితే ఉండింది. అదే ఇంట్రెస్ట్ తో మూవీ అయితే చూడడం జరిగింది. మూవీ చూసాక నాకు ఎలా అనిపించింది, అసలు మూవీ చూడొచ్చా లేదా అనేది సింపుల్ గా చెప్పేస్తాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. స్టోరీ ఏంటంటే సూర్య ఇందులో సంజయ్ విశ్వనాథ్ అనే ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ అండ్ అలాగే ఇతను ఇంటర్నేషనల్ లెవెల్ పిస్టల్ షూటర్ కూడా. హీరోకి 40 ఏళ్ళు వచ్చినా కూడా పెళ్లి చేసుకోడు. తన తల్లిగారి గోల తట్టుకోలేక సరోగసి ద్వారా ఒక బాబుకి జన్మనిస్తాడు. ఆ బాబుకి ఒక స్టేజ్ లో బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అవసరం అవుతుంది. సరిగ్గా అదే టైంలో మన మమితా బైజు క్యారెక్టర్ అయితే ఎంట్రీ ఇస్తుంది. ఆమె వయసు ఏమో 22 సంవత్సరాలు. మరి 40 సంవత్సరాల హీరోకి 22 సంవత్సరాల అమ్మాయికి వీళ్ళిద్దరి మధ్య లవ్ ఎలా స్టార్ట్ అయింది, అసలు వీళ్ళిద్దరి ఏజ్ గ్యాప్ లవ్ స్టోరీ ఎలా ఉంది, ఆ బాబుని హీరో ఎలా కాపాడుకున్నాడు అనేది ఈ మూవీ యొక్క స్టోరీ. వినడానికి కొంచెం డిఫరెంట్ గా ఉంది కదా. అవును, పాయింట్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఇలాంటి ఒక సెన్సిటివ్ పాయింట్ ని హ్యాండిల్ చేయడం అంటే అంత ఈజీ అయితే కాదు. మరి డైరెక్టర్ దీన్ని ఎలా డీల్ చేశాడంటే కొన్ని చోట్ల నిజంగానే చాలా స్మార్ట్ గా హ్యాండిల్ చేశాడు. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ లో వచ్చే ఫ్యామిలీ బాండింగ్ సీన్స్ గానీ సూర్య క్యారెక్టరైజేషన్ గానీ చాలా ఫ్రెష్ గా అయితే అనిపించాయి. స్క్రీన్ మీద సూర్య కనిపించిన ప్రతిసారి కూడా ఆ మెచ్యూరిటీ, ఆ కాన్ఫిడెన్స్ వేరే లెవెల్ అయితే ఉన్నాయి. మనకి ఎక్కడ కూడా బోర్ కొట్టకుండా తన స్క్రీన్ ప్రెజెన్స్ తోనే సినిమాని లాక్కొచ్చేశాడు. ముఖ్యంగా సూర్యకి అతని ఫ్యామిలీకి మధ్య ఎమోషన్స్ సీన్స్ అయితే బాగా వర్కౌట్ అయ్యాయి. ఫ్యామిలీ ఆడియన్స్ అయితే కొన్ని సీన్స్ కి 100% కనెక్ట్ అయిపోతారు. ఇక ఇంటర్వెల్ బ్లాక్ వచ్చేసరికి ఒక మంచి హై ఫీలింగ్ అయితే వచ్చింది. అట్ ద సేమ్ టైం సెకండ్ హాఫ్ లో ఇంకా ఏం జరగబోతుంది అనే ఒక ఇంట్రెస్ట్ అయితే కూడా క్రియేట్ అయింది. బట్ సెకండ్ హాఫ్ కొంచెం స్లో అయినట్లయితే అనిపించింది. సూర్య క్యారెక్టర్ ని, ఆ ఫ్యామిలీ సెంటిమెంట్ ని చాలా బాగా డిజైన్ చేసుకున్న డైరెక్టర్ ఎందుకో కొన్ని సీన్స్ ని అంత స్ట్రాంగ్ అయితే రాయలేకపోయాడు. ముఖ్యంగా హీరో అండ్ హీరోయిన్ మధ్య వచ్చే ఆ లవ్ ట్రాక్ ని ఇంకా కొంచెం డెప్త్ గా ఎస్టాబ్లిష్ చేసి ఉంటే బాగుండేదేమో అని నాకైతే అనిపించింది. ఎందుకంటే ఆ ఏజ్ గ్యాప్ లవ్ లో ఉండే పెయిన్ కానీ ఆ ఫీల్ కానీ ఇంకా కొంచెం డెప్త్ గా చూపించి ఉంటే ఇంకా బాగా కనెక్ట్ అయ్యేది మూవీ. ఇకపోతే హీరోయిన్ మమితా బైజు గురించి ఖచ్చితంగా చెప్పాలి. తను చాలా క్యూట్ గా కనిపించి అట్ ద సేమ్ టైం ఎమోషనల్ సీన్స్ లో కూడా చాలా మెచ్యూర్డ్ గా యాక్ట్ చేసింది. సూర్య లాంటి ఒక టాలెంటెడ్ బెస్ట్ సీనియర్ యాక్టర్ అయినటువంటి అతని పక్కన యాక్ట్ చేస్తున్నప్పుడు ఆ కాన్ఫిడెన్స్ మెయింటైన్ చేయడము మామూలు విషయం అయితే కాదు. బట్ తను మాత్రము చాలా కాన్ఫిడెన్స్ తో చాలా మెచ్యూర్డ్ గా అయితే యాక్ట్ చేసింది. ఇక సూర్య తల్లిగా చేసిన రాధిక శరత్ కుమార్ గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆమె క్యారెక్టర్ చనిపోయాక వచ్చే కొన్ని ఎమోషనల్ ఎపిసోడ్స్ ఉన్నాయి, చాలా హార్ట్ టచింగ్ గా కూడా ఉన్నాయి. నిజంగా ఆ సీన్స్ లో సూర్య యాక్టింగ్ కూడా పీక్స్ లో అయితే ఉంది. ఇక రవీనా టండన్ కూడా ఒక ఇంపార్టెంట్ రోల్ అయితే కనిపించి ఇంప్రెస్ అయితే చేసింది. ఇక నెక్స్ట్ పోతే సుధా, రఘుబాబు, హర్ష చెమ్ముడు ఇలా మిగిలిన వాళ్ళందరూ కూడా వాళ్ళ క్యారెక్టర్స్ వరకు వాళ్ళు బాగానే చేశారు. అక్కడక్కడ వచ్చే చిన్న చిన్న కామెడీ బిట్స్ కూడా బాగానే నవ్వించాయి. కాకపోతే అన్ని జోక్స్ అంత పర్ఫెక్ట్ గా అయితే ల్యాండ్ అవ్వలేదు, కొన్ని జస్ట్ ఓకే అనిపించాయి. ఇక టెక్నికల్ గా చెప్పాలంటే ఈ సినిమాకి మెయిన్ పిల్లర్ జీవి ప్రకాష్ కుమార్ గారు ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొన్ని ఎమోషనల్ సీన్స్ ని తన బీజిఎం తో నెక్స్ట్ లెవెల్ కి అయితే తీసుకెళ్లాడు. సాంగ్స్ కూడా వినడానికి, స్క్రీన్ మీద చూడడానికి చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉన్నాయి. సినిమాటోగ్రఫీ కూడా చాలా రిచ్ గా ఉంది. ప్రతి ఫ్రేమ్ కూడా చాలా కలర్ఫుల్ గా, ల్యాండ్స్కేప్స్ అన్ని చాలా బ్యూటిఫుల్ గా అయితే ప్రజెంట్ చేశారు. ఎడిటింగ్ విషయానికి వస్తే అక్కడక్కడ ఉన్న కొన్ని స్లో సీన్స్ ని అలాగే ల్యాగ్స్ ని కొంచెం ట్రిమ్ చేసి ఉంటే మూవీ అవుట్పుట్ అనేది ఇంకా బాగుండేది. ప్రొడక్షన్ వాల్యూస్ మాత్రము సూపర్ గా ఉన్నాయి. నాగవంశి గారు ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాకుండా సినిమాని చాలా గ్రాండ్ గా అయితే ప్రజెంట్ చేశారు. ఆ రిచ్నెస్ అనేది స్క్రీన్ మీద చాలా స్పష్టంగా కనిపించింది. ఓవరాల్ గా చెప్పాలంటే ఈ సినిమా ఎలాంటిదంటే ఒక మంచి ఫీల్ గుడ్ లవ్ అండ్ ఫ్యామిలీ డ్రామా. సూర్య వన్ మ్యాన్ షో అని చెప్పవచ్చు. మెయిన్లీ కథలో కొన్ని స్లో మూమెంట్స్ ఉన్నా సెకండ్ హాఫ్ లో కొద్దిగా ల్యాగ్ అనిపించిన క్లైమాక్స్ మాత్రం చాలా బాగా హ్యాండిల్ చేశారు. క్లైమాక్స్ కి వచ్చేసరికి ఒక మంచి ఎమోషనల్ టచ్ తో సినిమా అయితే ఎండ్ అవుతుంది. లౌడ్ యాక్షన్ సినిమాలు, ఓవర్ ద టాప్ ఫైట్స్ ఎక్స్పెక్ట్ చేసి వెళ్తే మాత్రము కొంచెం డిసప్పాయింట్ అవుతారు ఖచ్చితంగా. కానీ ఒక మంచి ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా చూడాలి అనుకునే వాళ్ళకి మాత్రము ఈ మూవీ 100% నచ్చుతుంది. సో ఈ వీకెండ్ కి మీ ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా థియేటర్ కి వెళ్ళి చూడవలసిన సినిమా ఇది. ఎందుకంటే ఇలాంటి క్లీన్ ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్న సినిమాలు ఈ మధ్య కాలంలో చాలా తక్కువగా వస్తున్నాయి. సో డెఫినెట్ గా థియేటర్ ఎక్స్పీరియన్స్ అయితే మిస్ అవ్వద్దండి.
లేదండి. అండ్ ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3.25. ఎందుకంటే సూర్య యాక్టింగ్, ఆ బ్యూటిఫుల్ ఫ్యామిలీ ఎమోషన్స్ కోసం ఈ రేటింగ్ అయితే ఇవ్వచ్చు. ఇలాంటి సింపుల్ అండ్ జెన్యున్ రివ్యూస్ కోసం మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.